ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. తరువాత మనము ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము అనేది బైబిల్ అంతటా బోధించటం, నెరవేరటం మనం చూస్తాం. మనం చేసుకునే నిర్ణయాల ఫలితం ఇక్కడే ఈ జీవితంలో చూస్తాం, లేదా దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తాం. నిత్యత్వపు దృక్పథంలో చూస్తే మన పాపము యొక్క ఫలితాన్ని ఇక్కడే అనుభవించటం నయం. ఎందుకంటే ఇక్కడైతే పశ్చాత్తాప పడటానికి, మన జీవితాన్ని, మన అభిప్రాయాలను సరిచేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అదే నిత్యత్వములో అయితే ఇక మారు మనసు పొందటానికి, పశ్చాత్తాప పడటానికి అవకాశము దొరకని చోటు నిత్యత్వము గనుక ఇక పాపానికి శిక్ష అనుభవిస్తూ నిరంతరము ఉండాల్సిందే. న్యాయాధిపతుల గ్రంథంలో అదోని బెజెకు అనే ఒక కనాను రాజు ఉన్నాడు. అతడు యుద్ధానికి వెళ్ళి ఇతర రాజులను ఓడించి తన అంతఃపురములోనికి తెచ్చి వారి యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్లను నరికి, వారు బొటన వేళ్ళు లేకుండా రొట్టె ముక్కలు ఏరుకుంటుంటే చూచి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. 70 మంది రాజులు అతని భోజనపు బల్ల చుట్టూ దయనీయమైన స్థితిలో రొట్టె ముక్కలను ఏరుకుంటూ ఉండేవారు. కాలం మారింది, రోజులు గడిచాయి. ఇశ్రాయేలీలు కనానును స్వాధీనం చేసుకుంటూ ఒకానొక పర్యాయము బెజెకును పట్టుకున్నారు. ఆ బెజెకులో అదోని బెజెకును చూచి వానితో యుద్ధం చేసి అక్కడున్న కనానీయులను, పెరిజ్జీలను హతము చేశారు. ఈ అదోని బెజెకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని ఏం చేశారో తెలుసా? అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేశారు. అప్పుడు అదోని బెజెక్ ఏమన్నాడో తెలుసా? తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లను కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకుంటూ ఉన్నారు. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్పాడు. ప్రియులారా, మనం ఈ లోకంలో ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని గలతీ సంఘానికి రాస్తూ ఇలాగంటాడు: మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ లోకములోనే మనము విత్తిన దానికి ఫలితాన్ని అనుభవిస్తే పశ్చాత్తాపపడి మన జీవితాలను సరిచేసుకోవచ్చు. ఒకవేళ ఈ లోకములో అనుభవించకపోతే మాత్రం నిత్యత్వములో మనము విత్తిన దానికి తప్పకుండా పంట కోయాలి. అది నిత్య శిక్ష, నిత్య నరకము అనే పంట. గనుక ప్రతి మానవుడు తాను చేసిన క్రియల విషయమై తప్పకుండా ప్రతిఫలం పొందుతాడు అనే విషయాన్ని గ్రహించాలి. అదే బైబిల్ గ్రంథం మనలను హెచ్చరించే హెచ్చరిక. కీర్తనాకారుడు కూడా 7వ కీర్తన 15-16 వచనాల్లో ఇలాగంటాడు: వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. మొర్దెకైకి వ్యతిరేకంగా హామాను ఒక పొడవైన ఉరికంబాన్ని చేయించాడు. ఆ ఉరికంబంపై మొర్దెకై ఉరి తీయబడలేదు, కానీ హామానే ఉరి తీయబడ్డాడు. కనుక ఈ లోకము గుంటలు త్రవ్వుతుంది, తాము త్రవ్విన గుంటల్లో వారే పడతారు. ఈ లోకము మనలను దెబ్బతీయటానికి కుట్ర పన్నుతుంది, ఆ కుట్రకు, ఆ మోసానికి వారు బలవుతారు. అలాగే మనము ఎవరికి వ్యతిరేకంగానైనా హాని చేస్తే దాని ఫలితాన్ని ఈ లోకంలో అనుభవిస్తాం. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని చెబుతూ ఇంకా అంటాడు: శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటన కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. గనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీ క్రియల విషయంలో జాగ్రత్త పడండి. మీరు చేసిన దానికి ప్రతిఫలం ఈ భూమి మీదే అనుభవిస్తామనే విషయాన్ని మర్చిపోకుండా మన జీవితాలను సరిచేసుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడనే విషయాన్ని మీరు మాకు బోధించారు. కనుక వింటున్న వీక్షకులందరూ
వారి క్రియల విషయంలో జాగ్రత్త పడి నీ వాక్యానుసారంగా వారి జీవితాలను సరిచేసుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.